ఇది ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక సామాజిక బాధ్యతతో అధికారం లక్ష్యంగా పార్టీ పుట్టలేదు, ఒక కాజ్ కోసం ఆ పార్టీ పుట్టింది. దానికి అనుగుణంగానే ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ప్రక్షాళనల కోసం పుట్టిన పార్టీ ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని చేరుకోగలిగింది. విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఏలో అనేక మార్పులు చేస్తోంది. పేపర్ లీకులు జరగకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. అలాగే ఇటు ధర్మేంద్ర ప్రధాన్ దీనంతటికీ కారకుడు, విద్యార్థులు ఆత్మహత్యలకు కారకుడు, అలాగే ఈ వ్యవస్థను సరిగా నిర్వహించడంలో వైఫల్యం చెందారు అన్న ఉద్దేశంలో భాగంగా ఎవరు రాజీనామా అయితే డిమాండ్ చేశారో సో ఆ రాజీనామాని కూడా ఇప్పుడు ఇటు కేంద్ర మంత్రి చేయడం జరిగింది. తాను విద్యా వ్యవస్థ కోసమే పనిచేశాను, కొన్ని శక్తులు విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా ఇటు విద్యార్థుల అంతిమ లక్ష్యం, ముఖ్యంగా సీజేపీ అంతిమ లక్ష్యం ప్రజాస్వామ్యం గెలిచింది, ఖచ్చితంగా ప్రశ్నించేవారు ఉండాలి అన్న దిశలోనే ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. జంతర్ మంతర్ వద్ద 37 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా, అలాగే సోనం వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్ష, ఇవన్నీ ఫలించి ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చుకునే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దేశ విద్యా విధానంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. కార్పొరేటీకరణ, ముఖ్యంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యా విధానంలో కేవలం పరీక్షల నిర్వహణకే కాదు, పూర్తి విద్యా వ్యవస్థలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో పూర్తి విద్యా వ్యవస్థ అంతా కూడా ఆయా దేశాలు ఒక బాధ్యతగా, జాతీయ బాధ్యతగా తీసుకుంటుంటాయి. సో ఆ దిశలో కూడా ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. కేవలం ఇదొకటే కాదు, ఇంకా అనేక రంగాల సమస్యలపైన కూడా కాక్రోచ్ జనతా పార్టీ దృష్టి పెడుతుందని చెప్పి ఉదయం టీవీ9 బృందం జంతర్ మంతర్ వద్దకు వెళ్ళినప్పుడు సో ఇకపై తప్పు చేసిన వారెవరూ కూడా అధికారంలో ఉండడానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా అయితే ఒక ఉద్యోగంలో ఉంటారో సో ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా ముఖ్యంగా అధికారంలో ఉండడం అనేది వాళ్ళకిచ్చిన ఉద్యోగం. సో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తొలగించాలి, తప్పుకోవాలి అన్న డిమాండ్కి అనుగుణంగానే